కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అదేంటో తెలుసా అండి? వింటే బహుశా షాక్ అవుతారు కావచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగులు ఎక్కువ శాతం ప్రాణాలు కోల్పోయేది దేనివల్ల? దాని గురించి ఈ రీల్లో చెప్తాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. సో చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా వేరే రకమైన కీళ్లవాతాలు ఇవి కీళ్ల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకే, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే కీళ్లు దెబ్బతినవచ్చు, కీళ్ల మార్పిడి దాకా వెళ్లే ప్రమాదం ఉండవచ్చు. ఇటువంటివైతే జనరల్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుసు. అయితే ఈ సమస్యలు అనేవి కేవలం కీళ్ల మీదే కాకుండా శరీరంలో వేరే అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయండి. అది నేను ఇప్పటికి మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. అందులో ముఖ్యమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ఎథిరోస్క్లీరోసిస్ అనగా రక్తనాళాల్లో కొవ్వు చేరటం అనేది చాలా ఎక్కువ అవుతుంటుందండి. సో మామూలుగా ఎథిరోస్క్లీరోసిస్ అనేది షుగర్ లేదా బీపీ ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తాం. గుండె నొప్పి రావడానికి అది ముఖ్యమైన కారణం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉండటం చేత ఈ రక్తనాళాలు పూడుకుపోయే రిస్క్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్, ఎక్కువ శాతం మరణించేది గుండెపోటుతో. సో ఈ ప్రాబ్లం గురించి మీరు రుమటాలజిస్ట్తో డిస్కస్ చేయండి. దాన్ని ఎలా నివారించవచ్చు, ఎట్లా ఫాలోఅప్ చేయవచ్చు అనేది మేము మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.